చర్ల మండలం విజయకాలనికి చెందిన వీర గోపాల్ మరియు వారి ఉన్న ఇద్దరు పిల్లల్ని కష్టపడి వంటలు చేసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చదివిస్తున్నాడు. అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ హైదరాబాద్లో చదువుతుంది. అమ్మాయికి ప్రాజెక్ట్ వర్క్ కోసం ల్యాప్టాప్ అవసరం ఉండగా ఆర్థిక సహాయం కోసం మీకోసం మేమున్న కమిటీని సంప్రదించడంతో పలువురు దాతలైనటువంటి రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు గారు, అదేవిధంగా గ్రామ పోలీస్ స్టేషన్ సిఐ గారు, కొట్టేరు శ్రీనివాసరెడ్డి గారు, మీకోసం మేమున్న కమిటీ నుండి అదేవిధంగా మణికర శ్యామ్ గారు, ఇరప్ప వసంత్ గారు, జేసీబీ నాని గారు, ఈలు ప్రసాద్ గారు ఈ విధంగా వీరిని సంప్రదించి 30,000 రూపాయలని ఈరోజు అమ్మాయి ల్యాప్టాప్ కొనే విధంగా మనం వారికి వితరణ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా సహకరించిన దాతలందరికీ వారందరూ మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఇదే విధంగా గతంలో కూడా ఒక బీటెక్ విద్యార్థికి ల్యాప్టాప్ వితరణ చేయడం, అతను బీటెక్ కంప్లీట్ చేసి ఈరోజు బ్రహ్మాండమైన జాబ్లో బెంగళూరులో ఉద్యోగం చేస్తుండడం, అదేవిధంగా మన విద్యా వైద్యానికి ప్రైవేట్ ఇచ్చి చేసిన విద్యార్థులు ఎంతోమందిని మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని మన బీఎస్సీ నర్సింగ్ మరియు BDS కోర్సుల్లో మన సంస్థ 4 సంవత్సరాల ఫీజు కట్టడానికి ఒప్పుకొని వారిని కాలేజీలో చేర్పించడం, వారు కూడా మంచి ఫామ్లోకి వచ్చి మంచిగా చదువుతున్న ఎంతో ఆనందదాయకం. మరి ఈ విధంగా మనం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తూ వస్తున్న దాతలందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తమ వంతు బాధ్యతగా సమాజంలో ఉన్న ఈ పేద విద్యార్థులకు మరియు అనారోగ్యంతో ఉన్న రోగులకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు ఈ అమౌంట్ని మన రైతు క్లబ్ చైర్మన్ రామాంజనేయులు గారి చేతుల మీదుగా వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం.